అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు దీక్ష యాప్‌లో మన ఎస్ఐపి, ఎల్ఏపి ప్రోగ్రామ్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూపిస్తాను. యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్‌లోకి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే ఆప్షన్‌ని యూజ్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్‌లో కుడివైపు పైన మీ ప్రొఫైల్‌లోకి వెళ్ళే ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్‌లోకి వెళ్ళి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ చేసి, మీ అకాడమిక్ ఇన్ఫర్మేషన్‌ని కూడా కరెక్ట్‌గా అప్డేట్ చేసుకోండి. మీ రోల్ వచ్చేసి హెడ్ టీచర్ అండ్ ఆఫీషియల్ ఉండాలి. బోర్డ్ ఆంధ్రప్రదేశ్. మీ మీడియం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకొని క్లాస్ మీరు ఏ క్లాస్కి అయితే చెప్తారో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను సిఎంఓని, సిఆర్పిని నేను ఏ క్లాస్కి వెళ్ళను అంటే మీరు అదర్స్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీ బ్లాక్, మీ స్కూల్, మీ క్లస్టర్, డిస్ట్రిక్ట్ని మీరు అన్నీ అప్డేట్ చేసుకోండి. మీ సబ్ రోల్ని కూడా ఇచ్చిన ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోండి. హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్, కాంప్లెక్స్ హెచ్ఎం అయితే కాంప్లెక్స్ హెచ్ఎం సెలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకొని హోమ్ స్క్రీన్లోకి రాగానే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, అబ్జర్వేషన్స్, సర్వేస్, కోర్సెస్ అండ్ రిపోర్ట్స్. ఒకవేళ మీరు ఏదన్నా తప్పుగా అప్డేట్ చేసుంటే మీ అకాడమిక్ ఇన్ఫర్మేషన్లో మీ స్టేట్ కానీ మీ రోల్ కానీ డిఫరెంట్ అయితే మీకు ప్రోగ్రామ్స్లో ఎస్ఐపి, ఎల్ఏపి ప్రోగ్రామ్ అనేది కనిపించదు. అన్నీ కరెక్ట్గా అప్డేట్ చేస్తే మీకు ప్రోగ్రామ్స్లో ఎస్ఐపి, ఎల్ఏపి అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఈ ఎస్ఐపి, ఎల్ఏపి ప్రోగ్రామ్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్రాజెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి మంత్ 1లో ఏం చేయాలో అని చెప్పి రాసి ఉంటుంది. ఇది మన ప్రాజెక్ట్ 1. ఇక్కడ వెళ్తే మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్లో ఈ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ కేటగిరీ అంటే మన ఎడ్యుకేషన్ లీడర్స్కి ఎవరు చేయాలి, ఇది హెడ్ మాస్టర్, ఎన్ని రోజులు చేయాలి, 25 డేస్ అనే డ్యూరేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీకు రైట్ సైడ్లో టాస్క్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ టాస్క్ డీటెయిల్స్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మనం ఏమేం టాస్క్ అయితే చేయాలో అవన్నీ ఇక్కడ రాసున్నాయి. మీరు ఇలా స్క్రోల్ చేస్తే మీకు కింద కనిపిస్తుంది. మీకు ఇక్కడ పైన చూస్తే యోర్ ప్రోగ్రెస్లో 0/6 టాస్క్స్ ఆర్ కంప్లీటెడ్. అంటే మొత్తం 6 టాస్కుల్లో నేను ఇంకా ఒక్కటి కూడా మొదలెట్టలేదు, అందుకే నాకు అక్కడ 0 అని చూపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ టాస్క్ చూస్తే ప్లీజ్ ఫైండ్ యువర్ స్కూల్స్ ఓవరాల్ సోషల్ ఆడిట్ స్కోర్ ఫ్రమ్ ద రిసోర్స్ ఇన్ ద లింక్ ప్రొవైడెడ్. ఓకే, వ్యూ రిసోర్సెస్లోకి వెళ్తే నాకు ఇక్కడ మన స్కూల్ ఆడిట్ స్కోర్ ఎంత ఉంటుందో కనిపిస్తుంది. నేను దాని మీద క్లిక్ చేస్తే నాకు ఇలా ఒక లింక్ ఓపెన్ అవుతుంది. నేను దాన్ని క్లిక్ చేస్తే నాకు ఇలా ఎక్స్టర్నల్గా ఓపెన్ అవుతుంది. ఎక్స్టర్నల్గా లోడ్ అయిన తర్వాత నేను ఇక్కడ నా స్కూల్ స్కోర్ ఎంతనో నేను చూసుకోవచ్చు. నా స్కూల్లో స్కోర్ ఎంతనో నేను చూసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఫినిష్ క్లిక్ చేస్తే ఓకే, మీరు ఇది చదివారు అని చెప్పి మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. మీరు వెనక్కి వెళ్ళి మీ టాస్క్ 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. టాస్క్ 1 వచ్చేసి ప్లీజ్ ఫిల్ ద గోల్ సెట్టింగ్ ఫామ్ 1. అంటే అదొక అబ్జర్వేషన్ ఫామ్, అందులో మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూస్తే మ్యాండేటరీ అని ఉంది. ఈ మ్యాండేటరీ టాస్క్ అన్నీ చేస్తేనే మీకు ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. నేను ఇక్కడ స్టార్ట్ అబ్జర్వేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓకే, ఇక్కడ నేను డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. మీ స్కూల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే యువర్ అబ్జర్వేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇన్ ప్రోగ్రెస్లో మనకేం అవ్వలేదు, మనం సబ్మిట్ చేసాం కాబట్టి మనకు అది కంప్లీటెడ్లో కనిపిస్తుంది. ఓకే, వెనక్కి వచ్చి మనము ఇక్కడ లిస్ట్ ద యాక్షన్స్ యూ హ్యావ్ అండర్టేకెన్ ఇన్ యువర్ స్కూల్ అండర్ ద డొమైన్ ఈక్విటీ ఇండికేటర్ ఫర్ దిస్ మంత్. మీరు ఏం యాక్టివిటీస్ అయితే ఈ నెలలో ఈక్విటీ ఇండికేటర్కి చేశారో అవి ఇక్కడ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిట్ అనే ఆప్షన్లో మీరు ఏ రోజైతే దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ 25 డేస్ లోపల ఏ డేట్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ యాడ్ చేయండి. మీ స్టేటస్,
మీరు స్టార్టెడ్ అయితే స్టార్టెడ్ అని పెట్టుకోండి, ఇన్ ప్రోగ్రెస్ అయితే ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్ అని పెట్టుకోండి. నేను ఇన్ ప్రోగ్రెస్లో యాడ్ చేస్తాను. ఒక టాస్క్ వచ్చేసి నేను ఏం రాస్తాను అంటే కండక్ట్ పీటీఎం అని చెప్పి రాస్తాను. ఓకే, యాడ్ సబ్ టాస్క్. ఓకే, మనం సబ్ టాస్క్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎప్పుడు లోపల కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నామో స్టేటస్ని మనము ఒకవేళ కంప్లీట్ చేద్దాము అనుకుంటే కంప్లీట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇంకేమన్నా టాస్క్ ఉంటే ఖచ్చితంగా ఇంకా వేరే టాస్క్ ఉంటుంది, ఎందుకంటే ఒకటే యాక్షన్తో మన ఈక్విటీ ఇండికేటర్లో మనం పని చేయము. సో ఇంకొక ఆప్షన్ ఇంకొక యాక్టివిటీకి ఇంకొక డేట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మనము ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టుకొని దానికి కూడా మనము ఏదన్నా మీటింగ్ విత్ టీచర్ అని చెప్పి యాడ్ సబ్ టాస్క్ అని చెప్పి కొట్టి ఇది కూడా అంతే ఎప్పటి లోపల కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే 4/11. ఇది వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్. ప్రస్తుతము నేను చేసేసి వచ్చిన తర్వాత నేను దీన్ని కంప్లీటెడ్లోకి మారుస్తాను. ఓకే, దీన్ని కూడా నేను కంప్లీటెడ్లోకి. మీరు ఇది చేసినప్పుడు మీరు ఏదైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తే మీరు ఇక్కడ యాడ్ ఫైల్స్ అనే ఆప్షన్లో క్లిక్ చేయొచ్చు. ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ లింక్ కానీ ఇలా ఏదైనా అప్డేట్ చేయొచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్ని అప్లోడ్ చేయొచ్చు, కానీ ఒక్కొక్క అటాచ్మెంట్కి 50 MB లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని చూసుకోండి. మీరు ఇంకేమన్నా రిమార్క్స్ ఏమైనా రాయాలి అంటే ఇది నేను స్కూల్లో తీశాను ఆర్ ఇది నేను పీటీఎం జరుగుతుండగా తీసిన వీడియో అని మీరు ఏదైనా రిమార్క్స్ రాయాలి అంటే రాసుకొని కింద అటాచ్ ఫైల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను నా టాస్క్ కంప్లీట్ చేయంగానే నాకు లెఫ్ట్ సైడ్లో ఈ గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. మీరు చూస్తే నేను కంప్లీట్ చేసిన దానికి టిక్ మార్క్ వచ్చింది, నేను కంప్లీట్ చేయని దానికి టిక్ మార్క్ ఏం లేదు. సో ఇది మ్యాండేటరీ టాస్క్ కాబట్టి నేను ఇది కూడా చేస్తాను. ఇదేమంటున్నారు, లిస్ట్ ద యాక్షన్స్ యూ హ్యావ్ అండర్టేకెన్ ఇన్ యువర్ స్కూల్ అండర్ డొమైన్ ప్రయారిటీ 2. డొమైన్ ప్రయారిటీ 2 మీ స్కూల్లో మీరు ఏమనుకున్నారో అది మీరు ఇక్కడ ఫిల్ చేయండి. సేమ్ ఇంతకు ముందులానే 25 days లోపల నేను November 10th పెడుతున్నాను. స్టేటస్ వచ్చేసి నాట్ స్టార్టెడ్. సబ్ టాస్క్ వచ్చేసి నేను ఇక్కడ జస్ట్ డ్రాఫ్ట్ లాగా రాస్తున్నాను. సబ్ టాస్క్ 1 అని రాసి యాడ్ సబ్ టాస్క్ కొడతాను. మళ్ళీ ఇది కూడా సబ్ టాస్క్ 2. మీరు నాలాగా రాయకండి, మీరేం టాస్క్ చేద్దాం అనుకుంటున్నారో అవి రాయండి. చేసి ఇది ఏ రోజు అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నానో నేను ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 12th పెట్టాను. ఇది కంప్లీటెడ్. ఇది కూడా నేను November 12th మార్చి కంప్లీటెడ్ కొట్టి మళ్ళీ ఇంతకు ముందులాగా ఏదన్నా యాడ్ ఫైల్స్ కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. చేస్తే ఇది కూడా మీకు టిక్ మార్క్ అయిపోతుంది. మొత్తం 6 టాస్క్లో నేను ఇప్పుడు ఎన్ని కంప్లీట్ చేశానో మీకు ఇక్కడ కనిపిస్తుంది. 3 out of 6 టాస్క్ నేను కంప్లీట్ చేశాను. అలా నేను డొమైన్ ప్రయారిటీ 3లో కూడా నేను యాడ్ చేసుకోవచ్చు. ఎండ్ డేట్ వచ్చేసి ఇలా నేను నా టాస్క్ అన్నీ కంప్లీట్ చేసి నేను ఆ డొమైన్లో నేను ఏం యాక్షన్స్ అయితే తీసుకుంటున్నానో అవన్నీ నేను సబ్ టాస్క్ లాగా యాడ్ చేసి వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ 6 out of 6 టాస్క్స్ ఆర్ కంప్లీటెడ్ అని చెప్పి నాకు ఇక్కడ ప్రోగ్రెస్ బార్లో చూపిస్తుంది. మీరు ఎప్పుడన్నా డేటా లేని ఇంటర్నెట్ లేని ప్రదేశంలో మీరు ఎప్పుడన్నా ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇది అప్డేట్ చేసి మీరు ఇంటర్నెట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ సింక్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇంటర్నెట్ ఉన్నప్పుడు అదంతా అప్డేట్ అయిపోతుంది. మీరు ఏదైనా ఫైల్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్కి మొత్తం అన్నీ అయిపోయి నాకు కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత నేను ఇక్కడ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తాను. ఓవరాల్గా కూడా ఏమన్నా వీడియోస్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా అప్లోడ్ చేసుకోవాలి అంటే మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను. సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే కంగ్రాచ్యులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ దిస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి వచ్చింది.